హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ అమ్మఒడి ఖాతాలో అయితే అమౌంట్ అయితే పడుతుంది. ఎవరికి పడుతుంది, ఎంత పడుతుందని చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంది ఫ్రెండ్స్. నేను ఏంటంటే చాలా వరకు కొంతమంది అయితే నాకు చెప్పారు, సార్ మాకు 300 పడుతుంది సార్, మాకు 500 పడుతుంది సార్ అనేసి చాలామంది అయితే నాకు మెసేజ్ చేశారన్నమాట. అమౌంట్ ఎంత పడుతుంది ఇదని. సో దానికి సంబంధించిన ఒక టోటల్ వీడియో అయితే నేను ఇప్పుడు మీకు చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే మన రేషన్ కార్డ్‌కి సంబంధించి ఇంకొక కొత్త అప్డేట్ అయితే రానుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి ఫోన్ అయితే కంపల్సరీ, ఇంతవరకు మన బయోమెట్రిక్ కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫోన్ కూడా కంపల్సరీగా ఉండాలి. అప్పుడైతే మనకి రేషన్ అయితే ఇవ్వడం జరుగుతదనేసి మనకైతే ఒక చిన్న స్టేట్మెంట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఆ స్టేట్మెంట్ కోసం కూడా నేను టోటల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను. సో ఇంకెందుకు లేటు, దిస్ ఈస్ తేజ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, వీడియోని స్కిప్ చేయొద్దు. వీడియోని ఎండ్ వరకు చూడండి. అప్పుడైతేనే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీ వరకు అందుతుంది. అండ్ ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. లెట్స్ బిగిన్ ది వీడియో. ఫ్రెండ్స్, వీడియోలోకి వస్తే అమ్మఒడి ఖాతాలో అయితే అమౌంట్ పడుతుంది. కానీ ఈ అమౌంట్ అయితే మాత్రం మన అమ్మఒడి అమౌంట్ అయితే మాత్రం కాదు ఫ్రెండ్స్. ఇది లాస్ట్ టైం అంటే లాస్ట్ మంత్ జగనన్న విద్యా కానుకకి సంబంధించి కిట్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో దానికి సంబంధించిన స్కూల్ బ్యాగ్ కావచ్చు, హ్మ్, ఇంకా యూనిఫార్మ్ కావచ్చు, బుక్స్ కావచ్చు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ యూనిఫార్మ్‌కి సంబంధించిన కుట్టుకులకి సంబంధించిన అమౌంట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక స్టేట్మెంట్ అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. యూనిఫార్మ్ కుట్టుకూలికి ఖర్చయిన జగనన్న విద్యా దీవెన కిట్‌కి బయోమెట్రిక్ అడిప్టేషన్ పూర్తయిన తల్లి సంక్షేమకులకు అకౌంట్‌లో 9/11/2020 నుండి ఒక్కో విద్యార్థికి రూ. 120, ఇద్దరికైతే 240, మరి ముగ్గురికైతే రూ. 340 క్రెడిట్ అవుతుంది. అంటే ఎవరైతే ఈ జగనన్న విద్యా కానుక కోసం ఆ రోజు వెళ్లారో వాళ్ళందరి దగ్గర అయితే బయోమెట్రిక్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్, వాళ్ళ తల్లి దగ్గర నుంచి అయితే. ఆ బయోమెట్రిక్ ఎవరెవరు తల్లి దగ్గర నుంచి తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క విద్యార్థికి, అంటే ఒక విద్యార్థి ఉంటే రూ. 120 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇద్దరు ఉంటే 240, అదే ముగ్గురు ఉంటే రూ. 340 అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి కొంతమందికైతే అమౌంట్ కొంచెం ఎక్కువ కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్. అంటే చాలామంది నాకు మెసేజ్ చేశారు, 500 పడ్డది సార్, మాకైతే 800 పడ్డది సార్ అంటే, అది ఒకసారి చెక్ చేసుకోండి. 360 అయ్యి ఉంటది, లేదా 240 అయ్యి ఉంటది. సో ఇది ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు అమ్మఒడికి సంబంధించిన ఈ అమౌంట్ అయితే పడుతుంది. ఇది అమ్మఒడి మనం మామూలుగా మనకి పడాల్సిన అమౌంట్ అయితే కాదు ఫ్రెండ్స్. ఇది జగనన్న విద్యా కానుకకి సంబంధించిన కిట్ ఫ్రెండ్స్. జగనన్న విద్యా కానుకకి సంబంధించిన కిట్‌కి ఒక యూనిఫార్మ్‌లో ఆ యూనిఫార్మ్ కుట్టుకూలికి సంబంధించిన అమౌంట్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఈ అమౌంట్ కోసం ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ అయితే ఒక స్టేట్మెంట్, ఎప్పుడైతే జగనన్న కిట్ ఇస్తుందో అప్పుడే ఒక స్టేట్మెంట్ అయితే చెప్పడం జరిగింది. ఎవరెవరికి ఈ కిట్ ఇస్తున్నామో ఈ కిట్‌లో ఉన్న యూనిఫార్మ్‌కి సంబంధించిన అమౌంట్ అయితే మేము అకౌంట్‌లో వేస్తాము అనైతే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఆ అమౌంట్ ఇప్పుడు 1 బై 1, అంటే మొన్న 9వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు అమౌంట్ అనేది అలాగ పడుతుంది ఫ్రెండ్స్. అలాగే అమౌంట్ అనేది అమ్మఒడి ఖాతాలో, అంటే ఎవరు తల్లి ఖాతాలో ఉన్నారో వాళ్ళ ఖాతాలోనే డైరెక్ట్‌గా అమౌంట్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, రేషన్ కార్డ్‌కి సంబంధించి ఒక బిగ్గెస్ట్ అప్డేట్ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఏంటి అప్డేట్ అంటే, మనకి ఇక్కడ నుంచి రేషన్ కావాలంటే కంపల్సరీగా ఓటీపీ అయితే ఇవ్వాల్సి ఉంటది ఫ్రెండ్స్. అంటే ఎవరెవరికి ఓటీపీ ఉంటదో వాళ్ళకి మాత్రమే రేషన్ అయితే ఇవ్వడం జరుగుతది ఫ్రెండ్స్. మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ రేషన్‌కి సంబంధించి నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి డోర్ టు డోర్ డెలివరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన ఓటీపీ మీ మొబైల్‌కి వస్తది ఫ్రెండ్స్, మీ రిజిస్టర్డ్ మొబైల్‌కి. ఆ ఓటీపీని మీరు చెప్తేనే మీకు రేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి దగ్గరికి బయోమెట్రిక్ పట్టుకెళ్ళి చేయడం అనేది ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఓటీపీ ద్వారా అయితే చేద్దామని స్టేట్ గవర్నమెంట్ అయితే ఒక ఆలోచన అయితే తీసుకుంది ఫ్రెండ్స్. దానికోసం ఒక ఆర్టికల్ వచ్చింది. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చరవాణి ఉంటేనే సరుకులు. సో చరవాణి అంటే మొబైల్ ఫ్రెండ్స్. కొత్త సంవత్సరం నుంచి రేషన్ సరుకులు తీసుకోవాలంటే ప్రతి కుటుంబానికి తప్పనిసరిగా చరవాణి ఉండాల్సింది. ఓటీపీ ద్వారా సరుకులు ఇంటి వద్దనే అందిస్తారు. గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందించనున్న ఏర్పాటు చేస్తున్నారు. గ్రామ వార్డు వారికి ఇంటింటికి మ్యాపింగ్ చేయనున్నారు. సో ప్రజా పంపిణీ వ్యవస్థ పూర్తిగా వాలంటీర్ చేతిలోనే
వెళ్ళనుంది. అంటే అదే ఫ్రెండ్స్. బయోమెట్రిక్ తీసుకోవడం అంటే మళ్ళీ సర్వర్ స్లో అయిపోవడం ఇవన్నీ కాబట్టి, ఇవన్నీ ఇబ్బంది లేకుండా డైరెక్ట్‌గా ఓటీపీనైతే మొబైల్‌కి పంపిస్తున్నారు ఫ్రెండ్స్. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ అయితే మన ప్రతి గ్యాస్ సిలిండర్ బుకింగ్‌కి సంబంధించిన ఓటీపీని ఆల్రెడీ ఇచ్చింది ఫ్రెండ్స్. అంటే గ్యాస్ మనకు కావాలంటే ఖచ్చితంగా మనకు ఓటీపీ అయితే ఉండాలి. సో, అలాగే ఇప్పుడు ఏపీలో గూడా ఎవరికైతే రేషన్ ఉంటదో వాళ్ళకి ఖచ్చితంగా అయితే ఓటీపీ అయితే వాళ్ళ మొబైల్‌కొస్తది ఫ్రెండ్స్. ఆ ఓటీపీ చెప్పగానే ఆ ఓటీపీ వీళ్ళు ఎంటర్ చేసుకొని అప్పుడైతే మీకు రేషన్ అయితే ఇవ్వడం జరుగుతది ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ చాలామందైతే నాకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కోసం అడుగుతున్నారు. ఫ్రెండ్స్ ఏం కంగారు పడకండి. అమౌంట్ అయితే వన్ బై వన్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీరైతే ఎటువంటి కంగారైతే పడకండి. ఎందుకంటే లాస్ట్ టైమ్ ఎవరెవరికైతే అమౌంట్ రాలేదో ఫస్ట్ వాళ్ళకి వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే లాస్ట్ టైమ్ ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉండి ఎవరికైతే అమౌంట్ రాలేదో వాళ్ళందరికీ కూడా వన్ బై వన్ అయితే సెలెక్ట్ చేసి వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అమ్మఒడి కావచ్చు, జగనన్న విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, నెక్స్ట్ రైతు భరోసా కావచ్చు, చేయూత కావచ్చు, నేతల నేస్తం కావచ్చు. సో, ఇలా ప్రతి స్కీమ్‌లో కూడా లాస్ట్ టైమ్ ఎలిజిబుల్ ఉండి అమౌంట్ ఎవరెవరికి పడలేదో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వన్ బై వన్ అయితే ఏస్తున్నారు ఫ్రెండ్స్. లాస్ట్ టైమ్ ఎవరికి అమౌంట్ రిసీవ్ అవ్వలేదో ఎలిజిబుల్ ఉండి. సో, వాళ్ళది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ టైమ్ ఏస్తారు కదా ఫ్రెండ్స్! అప్పుడు మనకైతే వస్తుంది. సో, సెకండ్ ఇయర్ ఎవరెవరికి రాలేదో స్కాలర్‌షిప్ ఆళ్ళందరికీ అయితే ఖచ్చితంగా ఈ మంత్‌లో గాని, నెక్స్ట్ మంత్ స్టార్టింగ్‌లో అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో, ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్. నా ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. మీకు ఈ ఇన్ఫర్మేషన్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్ రూపంలో అడగండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా నేనైతే మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫ్రెండ్స్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరెవరికి యూజ్‌ఫుల్ అని మీకు అనిపిస్తదో షేర్ చేయండి. దాని ద్వారా నా వీడియో మిగతా వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తది. వాళ్ళకి యూజ్‌ఫుల్ అవుతది. నన్ను కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ టైమ్ ఇంకో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను మీ ముందుకుంటాను. అంటిల్ దెన్ దిస్ ఈస్ తేజ. యూ ఆర్ వాచింగ్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్ సైనింగ్ అప్.